నమస్తే అండి. నా పేరు కవిత. నేను తుర్కెంజాల నుంచి వచ్చాను. ఇక్కడ అమ్మ నాన్న అనాథాశ్రమానికి సెకండ్ టైం వచ్చాను నేను. చాలా మంచిగా అనిపించింది లాస్ట్ టైం వచ్చినప్పుడు. మళ్ళీ రావాలనిపించి ఇవాళ వచ్చినాము. పైన అనాథలు ఉన్నారు, వాళ్ళని చూసుకోవడం ఒక టాస్క్ అన్నట్టు. వాళ్ళని చాలా బాగా కేర్ఫుల్గా చూసుకుంటున్నారు స్టాఫ్. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. హాస్పిటల్ అయినా డాక్టర్స్ స్టాఫ్ అంతా చాలా బాగా చూసుకున్నారు. నా పేరు సూనమ్మ, అది మిరాలగూడెం. ఇంకా బిడ్డ దగ్గరికి అని వచ్చిన అక్కడ బాగుంటుంది చూసొద్దామని తీసుకొచ్చిండ్రు. నాకు అన్నీ బాగా నచ్చినాయి. మంచిగా వాళ్ళకి ఏదైనా సాయం చేయాలని ఇంకా నా మనసులో ఉంది. నా పేరు దీపిక. నేను హైదరాబాద్ తుర్కెంజాల నుంచి వచ్చాను. చాలా బాగుంది ఆశ్రమం, కానీ చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం అన్నీ చాలా బాగున్నాయి. రిసీవ్ చేసుకోవడం కూడా బాగుంది. హాస్పిటల్ కానీ ఏదైనా చాలా బాగుంది. ఇంకా మళ్ళీ ఇంకోసారి రావాలని ఉంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.